హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. జూన్ 5, 6 అండ్ 7 అంటే ఈరోజు వరకు ఎకనామీ అప్డేట్స్ ఏపీపీఎస్సీ వాళ్ళకి, టీజీపీఎస్సీ వాళ్ళకి కొంతవరకు అవసరము. 2025-26 ఫుల్ ఇయర్ గాను ప్రొవిజనల్ ఎస్టిమేషన్ డాటా వచ్చింది. సెక్టార్ వైజు ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క గ్రోత్ రేటు, దాంతోపాటు జాతీయ ఆదాయంకు ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది, ఏ రంగం ఎక్కువ అని చెప్పేసి ఏపీపీఎస్ గ్రూప్ 2 వాళ్ళకైతే ఇది చివరి రిపోర్ట్ అండి. మళ్ళీ ఇంకో రిపోర్ట్ మీకు రాదు, మళ్ళీ జూన్లో రిపోర్ట్ వస్తుంది మీకు 26-27ది. అప్పటికల్లా మీ ఎగ్జామ్స్ అయిపోయి ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ పోస్టింగ్లో కూడా వెళ్ళి ఉంటారు. సో మీరు పోస్టింగ్లో ఉండి ఈ రిపోర్ట్ చదువుతూ మరొకరు గైడ్ చేస్తూ ఉంటారు ఆ టైంకి. కాబట్టి మీకు ఇదే ఫైనల్ రిపోర్ట్ కాబట్టి గణాంకాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎకనామిక్ కోర్సులో నేను మళ్ళీ చాప్టర్ వైజ్, మన ఎకనామిక్ కోర్సులో చాప్టర్ 1 ఏదైతే ఉందో అక్కడి నుంచి చివరి చాప్టర్ వరకు మళ్ళీ అప్డేట్స్ చేస్తా కదా, అందులో నేషనల్ ఇన్కమ్ పాఠం లోపల ఇది వస్తుంది. ఓకేనా? ఇప్పుడే గాబారపడి చదవకండి. సో మీకు జూలై మాసంలో అప్డేట్ స్టార్ట్ అవుతుంది. కంప్లీట్గా చాప్టర్ 1 నుంచి చాప్టర్ ఎండింగ్ వరకు ప్రతి అప్డేటు 2024, 25, 26 మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. 3 ఏళ్ళ అప్డేట్స్ అవసరం అండి కంపల్సరీ. సో అప్డేట్స్ మీన్స్ ఏదో కరెంట్ అఫైర్స్ కాదు, ఇక్కడ మన సిలబస్లో ఉన్న అంశంలో కొద్దిగా గణాంకాలు మారినాయి, లేకుంటే సిలబసే మారింది. సో అటువంటి టైంలో ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొన్ని స్కీమ్స్లలో పిఎం స్వనిధి అని చెప్పేసి ఆ స్కీమ్లో మార్పు వచ్చింది. ఆ మార్పు మనం అధ్యయనం చేస్తాం. మీకు స్వనిధి స్కీమ్ ఎందుకోసమో నోట్స్లో ఉండి ఉంటుంది, మనము దానికి అప్డేట్స్ డిస్కస్ చేద్దాం. ఫారెన్ ట్రేడ్లో ఎక్కువ అప్డేట్స్ ఉంటాయి, జిఎస్టీలో అప్డేట్స్ ఉంటాయి. ఇది ఇటీవల అయితే మీకు సిపిఐ ఇన్ఫ్లేషను, డబ్ల్యూపిఐ ఇన్ఫ్లేషను, ఐఐపి యొక్క ఇండెక్స్ కావచ్చు, జిఎస్టీ 2.0 కావచ్చు, బేస్ ఇయర్లో మార్పు అని చెప్పేసి కొత్త కొన్ని అంశాలు వచ్చి పడ్డాయి. సో అవన్నీ విపరీతమైన అప్డేట్స్ ఎకనామీలో ఉన్నాయి. ఆల్మోస్ట్ ఫుల్ కోర్స్కి ఈక్వల్గా అప్డేట్స్ అనేవి ఉంటాయి. సో అప్డేట్స్ విషయంలో గాబారా వద్దు, ప్రతి అప్డేట్ని మనం ఇస్తాం. మన డైలీ కరెంట్ అఫైర్స్లో అప్డేట్స్ మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి అప్డేట్స్ ఇవ్వడం పెద్ద ఇబ్బంది కాదు ఇక్కడ. ఓకే రైట్, ఫస్ట్ అయితే స్టార్టింగ్ పోర్షన్ని పూర్తి చేసుకోండి. జూన్ 5 మనకి వెరీ ఫేమస్ అండి. ఇది గ్రూప్ 2 వాళ్ళకి డే ఆఫ్ ఇంపార్టెన్స్లో కొన్ని ఫేమస్. అందులో ఇది ప్రపంచ పర్యావరణ దినం అంటే మన సిలబస్లో ఉంది. థీమ్ ఏంటి అంటే ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ క్లైమేట్ ఫర్ అవర్ ఫ్యూచర్ అని చెప్పేసి ఈజీగా ఉంటుంది. క్లైమేట్ ఫ్యూచర్ అని చెప్పేసి జస్ట్ మైండ్లో పెట్టుకోండి. ఈసారి అజర్బైజాన్ దేశం హోస్ట్ చేస్తుంది. నెక్స్ట్ లక్కీలీ మన పిఎం మోడీ గారు ఈ జూన్ 5న ఎటువంటి కార్యక్రమాలు కానీ స్లోగన్స్ కానీ ఇవ్వలేదు. కొన్నిసార్లు పంచామృతం లాంటి స్లోగన్స్ ఇస్తాడు. సో మనం గుర్తుపెట్టుకొని చావాలి వాటిని. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ అనేది నెవా అప్లికేషన్లో చేరిన 33వ అసెంబ్లీ అండి. ఈ నెంబర్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన ఎగ్జామ్ దగ్గరలో ఉన్నప్పుడు ఎన్నవ అసెంబ్లీ అని చెప్పేసి వస్తుంది. సో 33 అసెంబ్లీ అని చెప్పేసి. వాట్ ఈజ్ ద నెవా మనం చాలాసార్లు డిస్కస్ చేసినాం. మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంట్ అఫేర్స్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అంటే కేంద్ర శాసనసభ అయినటువంటి పార్లమెంట్ కావచ్చు, రాష్ట్ర అసెంబ్లీలు కావచ్చు, అన్నిటినీ కూడా డిజిటలైజ్ చేస్తాం మనం. 1 కంట్రీ 1 డిజిటల్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి పిలుస్తాం. నేషనల్ విధాన్ సభ అని చెప్పేసి భారతదేశంలో ఉన్న అన్ని శాసనసభలు ఎలక్ట్రానిక్ మోడ్లో మారాలని చెప్పేసి ఈ స్కీమ్ తీసుకొచ్చింది మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫేర్స్ అని చెప్పేసి. సో 33 గుర్తుపెట్టుకోవాలి, వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి. ఓకేనా? సో వెస్ట్ బెంగాల్ మనకి సీఎం మార్పు వచ్చింది కాబట్టి అంతకుముందు మమతా బెనర్జీ ఉన్నప్పుడు కొన్ని కేంద్ర పథకాలను వ్యతిరేకిస్తూ చేరలేకపోయింది. సో ప్రజెంట్ మనకి సీఎం మార్పు, ప్రభుత్వం యొక్క మార్పు వచ్చింది కాబట్టి ప్రభుత్వం యొక్క విధానంలో మార్పు వస్తుంది. కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాల్లో జైన్ కావచ్చు, అటువంటి చాలా మనకి మారబోతున్నాయి. 1 or 2 monthsలో ఆల్మోస్ట్ అన్ని స్కీమ్స్లో పశ్చిమ బెంగాల్ చేరబోతుంది. అది వెరీ వెరీ ఫేమస్. మనకి ఆయుష్మాన్ భారత్ అని చెప్పేసి చేరలేదు, ఇప్పుడు చేరుతుంది కంపల్సరీ. అటువంటి మనం చెక్ చేయాలి కంపల్సరీ. ఓకే, ఫైనల్ అప్డేట్స్ క్లాస్ ఉంటుంది మీకు. అప్పుడు అన్నిటిని మనము వేరు చేసుకుంటూ, క్రాస్ చెకింగ్ చేసుకుంటూ 2కు 3 సార్లు చేస్తూ మనం డిస్కస్ చేద్దాం. ప్రభుత్వ మార్పు వచ్చినప్పుడు విధానంలో మార్పు స్పష్టం. అది ప్రశ్న వస్తేనే కూడా స్పష్టం ఎగ్జామ్లో. సో ఎకనామీ అండి, ఇప్పుడే దీని మీద బాగా చదవకండి, జస్ట్ ఒకసారి వినండి, ఆ ట్రెండ్ని జస్ట్ అబ్జర్వేషన్లో పెట్టండి అంతే.
నేను ఫుల్ క్లాసులో డిస్కస్ చేద్దాం మనం. అంటే ఏ రంగము ఎందుకు ఎక్కువ పెరిగింది, సేవా రంగం పెరిగిందా, సేవా రంగంలో ఉపరంగాలు ఉంటాయి కదా, అందులో ఏ రంగం ఎక్కువ వాటా ఇచ్చింది, అట్లా మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి బ్రీఫ్గా చూస్తే 25-26 గాను ప్రొవిజనల్ ఎస్టిమేషన్ రికార్డ్ వచ్చినాయి. అయితే మనకి Q4 కూడా ఇచ్చారు. Q4లో రికార్డ్స్ ఏం లేవు కాబట్టి నేను Q4 హెడ్డింగ్ పెట్టినా అక్కడ అంతగా మన అబ్జర్వేషన్లో పెట్టాల్సిన అంశాలు ఏం లేవు. సో ఫుల్ ఇయర్కి రిపోర్ట్ అని చెప్పేసి వచ్చింది కదా, అది మనకి అవసరం ఉంటుందండి. ఇది ఫుల్ ఇయర్ రిపోర్టు. సో అయితే మనకి బేస్ ఇయర్ ఏంటి, ఇప్పుడు 2011-12 కాదు, 22-23 అని చెప్పేసి ఉంది. సో ఈ బేస్ ఇయర్ ఆధారంగా వచ్చిన ఫస్ట్ టైం ఫుల్ రిపోర్టు కాబట్టి బాగా ఫోకస్ చేయండి. సో ఇండియా యొక్క జీడిపి ఎంత అంటే, రియల్ జీడిపి అంటే కాన్స్టెంట్ ప్రైస్ బట్టి చూస్తే 7.7 అండి, మనకి చాలా ఎక్కువ నమోదైంది మనకి. సో నామినల్ జీడిపి అంటే కరెంట్ ప్రైస్ బట్టి చూస్తే 8.9. ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి, ఇంకొకటి మీకు రాదండి. సో ప్రొవిజనల్ ఎస్టిమేషన్ అయినప్పటికీ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ప్రైమరీ సెక్టార్, సెకండరీ అండ్ తృతీయ అని చెప్పేసి 3 సెక్టార్లు ఉంటాయి కదా. సో 3 సెక్టార్లలో మనకి గ్రోత్ రేటు 3.2, 8.8, 9.3 అని చెప్పేసి. అంటే ఎందులో ఎక్కువ నమోదైంది, సేవా రంగంలో మీకు నమోదైంది, పెద్ద విషయం కాదు అది. అయితే కంపోజిషన్ అంటే జాతీయ ఆదాయానికి ఈ రంగం ఎంత కేటాయిస్తుంది, 54.3 అని చెప్పేసి ఉంది కదా, సేవా రంగం వాటా మీకు ఎక్కువనే ఉంటుంది. సో నెక్స్ట్ సెకండ్దేమో 25.8 అని చెప్పేసి ద్వితీయ రంగము, ప్రాథమిక రంగం అని చెప్పేసి 19.9 అని చెప్పేసి ఉంది. ఇవి కంపల్సరీ బై హెడ్ చేయాలి. అయితే మనం కొన్ని కోడ్స్ ఉపయోగించి గుర్తుపెట్టుకోవచ్చు, మనం డిస్కస్ చేద్దాం. 2024, 25, 25, 26 రెండింటినీ డాటా బేరు చేస్తూ గత ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్లో ఏది పెరిగింది, ఎందుకు పెరిగింది, ఏది తగ్గింది, ఎందుకు తగ్గింది, వ్యవసాయ రంగం క్షీణించింది ఎందుకు అని చెప్పేసి, ఋతుపవనాలు ఆలస్యమైనయా లేకుంటే పంట చీడలు ఎక్కువైనాయా, అట్లా మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ రెగ్యులర్ క్లాస్లో కాదు, అంటే ఈ కరెంట్ అఫైర్స్లో కాదు, సమయం ఎక్కువ తీసుకుంటుంది మనకి. సో నెక్స్ట్ చూస్తే సెక్టోరియల్ కంపోజిషన్ అండ్ గ్రోత్ రేట్ అని చెప్పేసి ఉంది కదా, ఇది మన గ్రూప్ 2 సిలబస్లో ఈ వర్డ్స్ ఇచ్చాడు. జాతీయ ఆదాయానికి వివిధ రంగాలు ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నాయి, వాటి యొక్క వృద్ధి రేట్లు అని చెప్పేసి తెలుగులో పిలుస్తాం. ఇది మన ఎగ్జామ్లో మన గ్రూప్ 2 సిలబస్లో స్పష్టంగా టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ వాళ్ళకి ఇచ్చాడు. సో ఇక్కడ మీరు ఒకసారి ఫోకస్ చేయండి, బై హార్ట్ చేయొద్దు నెంబర్స్, ఇప్పుడు చదివినా మళ్ళీ మీకు గుర్తుండవు. ఓకేనా, మనం 3 ఏళ్ళ డాటా తీసుకొని పోలిక చేస్తూ ఏది తగ్గింది పెరిగింది ఆ కోణంలో అధ్యయనం చేయాలి. మన గణాంకాలు ఉంటే పోలిక ఈజీగా పెట్టవచ్చు. ఓకే, సో మీ కంపోజిషన్ చూస్తే అంటే ఎంత కూర్పు అని చెప్పేసి, తర్వాత వృద్ధి రేట్లు అని చెప్పేసి మీకు బ్రాకెట్లో ఉన్నాయి వచ్చేసి అది ఎంత జాతీయ ఆదాయానికి సమకూర్చింది. ఈ 3.0 ఉంది కదా, ఇదేమో వృద్ధి రేట్లు అండి. సో మీరు కన్ఫ్యూజ్ కావద్దు, ఒక్క నిమిషం. ఇగో బ్రాకెట్లో ఉంది. సో నామినల్ అండ్ కంపోజిషన్ అంటే ఇది ఈ బ్రాకెట్లో ఉన్నాయి కదా, ఇదంతా కంపోజిషన్ అంటే ఎంత సమకూరుస్తుంది జాతీయ ఆదాయానికి. ఇవేమో వృద్ధి రేట్లు అండి, ఇవేమో వృద్ధి రేట్లు. గత ఇయర్తో పోలిస్తే పెరిగిందా తగ్గిందా, పెరిగితే ఎంత పెరిగింది. సో మనం 25, 26 బాగా ఫోకస్ చేయండి ఎప్పుడైనా సరే. సో అగ్రికల్చర్, లైఫ్ స్టాక్, ఫారెస్ట్రీ, ఫిషింగ్ అనేది 3.0 వృద్ధి రేటు. సో గతంతో చూస్తే 4.2 ఉండే, అంటే ఏమైంది మీకు తగ్గింది. సో ఇది డిస్కస్ చేయాలి కంపల్సరీ, ఎందుకు తగ్గిందని చెప్పేసి. మైనింగ్ అండ్ క్వారింగ్ 11.7 ఉండే 5.2 వచ్చింది. సో ఎందుకు తగ్గిందని చెప్పేసి. మ్యానుఫ్యాక్చరింగ్ అద్భుతమైన రికార్డు సాధించింది, 9.3 ఉంటే 10.7కి వెళ్ళిపోయింది. ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై ఇవేమో 2.9 ఉంటే 1.7కి వచ్చింది. కన్స్ట్రక్షన్ 7.3, 7.4 ఆల్మోస్ట్ ఏం మారలేదు, మనకి స్టేబుల్గా ఉండిపోయింది. ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, బ్రాడ్కాస్టింగ్ వచ్చేసి 6.6 ఉంటే 11.0కి అద్భుతమైన మార్పు. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ పెరిగింది అండ్ ఈ హోటల్స్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ సేవలు కూడా పెరిగినాయి. ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, ఐటీ, ప్రొఫెషనల్ సర్వీసెస్ వచ్చేసి 10.0, 10.4 నథింగ్, అంటే బాగా ఏం మారలేదు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్ అని చెప్పేసి 5.0, 5.0 మారలేదు. సో మీరు గతంతో పోలిస్తే ఏవి ఎక్కువ మార్పు వచ్చినాయి అని చెప్పేసి చూసుకోవాలి, ఏవి క్షీణింపు అని చెప్పేసి చూసుకోవాలి. వ్యవసాయ రంగం మనకి క్షీణించింది, మనం డిస్కస్ చేద్దాం. ఈ ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ ఏదైతే ఉందో ఎక్కువ అభివృద్ధి వచ్చింది అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఎక్కువ వచ్చిందండి. మీ బ్రాకెట్లో ఉన్నాయి కదా, ఇదేంటంటే కంపోజిషన్ జాతీయ ఆదాయానికి ఎంత వాట సమకూరుస్తుంది. వ్యవసాయం 18% అండి, మైనింగ్ వచ్చేసి 2%, మ్యానుఫ్యాక్చరింగ్ 15%,
ఈ మిగతా వచ్చేసి ఈ వాటర్ సప్లై గ్యాస్ 3%, కన్స్ట్రక్షన్ 8%, ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, బ్రాడ్కాస్టింగ్ 14%, ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, ఐటీ ఇవన్నీ సేవలు వచ్చేసి 27%, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్ అని చెప్పేసి 13%. ఇవన్నీ బై హార్ట్ చేయకండి, నేను చెప్తాను ఏది గుర్తుపెట్టుకోవాలి తర్వాత. నెక్స్ట్ ఇక్కడనేమో సో నామినల్ జీవీఏ గ్రాస్ వాల్యూ, ఒక్క నిమిషం అండి. సో గ్రాస్ వాల్యూ యాడెడ్ పరంగా మనం జీవీఏ జీవీఓ అని చెప్పేసి డిస్కస్ చేసినాం. నేషనల్ ఇన్కమ్ పార్ట్ అని తీయండి, మీకు అందులో అర్థమవుతుంది. దాని ప్రకారం చూస్తే సో జాతీయ ఆదాయానికి 3 రంగాలు ఎంత వాట సమకూరుస్తున్నాయి. సో మనకి ఇది అవసరం అండి. ఫస్ట్ వచ్చేసి 19.9, రెండవ రంగం 25.8, మూడో వచ్చేసి 54.3. అంటే ఇది పెరిగింది మనకు, ఇది ఆల్మోస్ట్ సేమ్ ఉంది. ఇది తగ్గింది, వై బికాజ్ వ్యవసాయ రంగంలో వాటా తగ్గింది కాబట్టి. సో ఇది వెరీ ఫేమస్. ఇక్కడ ఇది పెరిగింది, ఇది తగ్గింది, ఇది కాన్స్టెంట్గా ఉండిపోయిందండి. జస్ట్ మీకు ఐడియా పెట్టుకోండి, ఏది తగ్గింది ఇది పెరిగింది, గణాంకాలు అయితే ఇప్పుడే అవసరం లేదు. సో మనకి నెక్స్ట్ అభివృద్ధి రేటు చూస్తే గతంతో పోలిస్తే ఏ విధంగా ఉంది, 25-26 అనేది. సో 4.9 కాస్త 3.2కి పడిపోయింది, 8.0 కాస్త 8.8కి పెరిగింది. సో సేవారంగం కూడా పెరుగుతాయి ఎప్పుడైనా సరే మీకు. ఇది ఎందుకు తగ్గిందో మనం డిస్కస్ చేయాలి. ఇది పెరిగింది కదా, సో దాంట్లో ఏ రంగం ఎక్కువ పెరిగింది, ఇండస్ట్రియల్ సెక్టార్లో కూడా ఏ రంగం ఎక్కువ పెరిగింది, జాతీయ ఆదాయంకి తన యొక్క వాటా ఎంత అందిస్తుంది అనే దానికంటే ఎంత అభివృద్ధి దోహదపడింది, కారణాలు ఏంటి మనం విశ్లేషించాలి కంపల్సరీ. ఓకేనా. సో ఇది మీకు ఏపీపీఎస్ వాళ్ళకు ఈ పేజీ సేవ్ చేసుకోండి. ఒక ప్రశ్న మీకు వస్తే రావచ్చు, జీడిపి సెక్టార్ వైజ్ కంపోజిషన్, సెక్టార్ వైజ్ గ్రోత్ రేట్ ఏదైతే ఉందో ఒక ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. ఈ డాటా 2025-26 గాను ప్రొవిజనల్ ఎస్టిమేషన్, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇక మానిటరీ పాలసీ కమిటీ అండి, ఈసారి ఏప్రిల్తో పోలిస్తే జూన్లో ఎవ్రీ 2 మంత్స్కి మీటింగ్ ఉంటుందా, ఎటువంటి మార్పు లేదు. ఏప్రిల్లో ఏమి ఉందో జూన్లో అదే ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. మీరు ఏప్రిల్లో ఉన్న మంత్లీ మ్యాగజైన్ చూసుకుని సరిపోతుందండి. సో రెపో రేట్ అనేది 5.25, ఇట్ ఈస్ అన్చేంజ్డ్. లాస్ట్ మంత్తో పోలిస్తే ఏం మారలేదు. మన స్టాండ్స్ కూడా న్యూట్రల్ పాలసీ ఉంది, ఏం మారలేదు. న్యూట్రల్ పాలసీ అంటే ఏంటిదండి, సో రెపో రేట్ని నెక్స్ట్ తగ్గించవచ్చు, పెంచవచ్చు, స్టేబుల్గా ఉంచవచ్చు. చాలామంది ఎక్కువ మంది ఫ్యాకల్టీ న్యూట్రల్ పాలసీ అంటే రెపో రేటు యొక్క వడ్డీ రేట్లలో మార్పు ఉండదని చెప్పేసి చెప్తారు. తప్పు, అది 100% పెద్ద తప్పు. సో రెపో రేట్లో మార్పు ఉండొచ్చు, రెపో రేట్ని పెంచవచ్చు, రెపో రేట్ని తగ్గించవచ్చు. న్యూట్రల్ పాలసీ అంటే అదే. సో ఎందుకు మారలేదు అంటే మీకు ఆల్రెడీ వెస్ట్ ఆసియా సంక్షోభం ఉన్నది, ఋతుపవనాలు చక్కగా వస్తే రావు ఇంకా తెలియదు మనకి. సో డీజిల్ పెట్రోల్ రేట్స్ పెరిగిపోతున్నాయి కాబట్టి, నిత్యావసర సరుకులు పెరిగిపోతే ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉండదు కాబట్టి దీన్ని ఇంకా తగ్గించలేదు, అట్లనే ఉంచిందండి. ఓకే, న్యూట్రల్ పాలసీ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ పక్కపొంటి పేర్లు ఏంటి అండి, అవి 6 సభ్యులు ఉంటారు మానిటరీ పాలసీ కమిటీ లోపల. 3 ఆర్బీఐ నుంచి, 3 గవర్నమెంట్ నుంచి. వాళ్ళు ఎవరైనా మారినలా, ఎవరు మారలేదు, వాళ్ళే ఉన్నారు. ఒకసారి నా రివిజన్ కోసం రాసుకున్నా, మీరు రాస్తే రాయండి. డిఫెన్స్ అండి, సో సుకోయి 57 ఇట్ ఈస్ ద ఫైటర్ జెట్ అని చెప్పేసి పిలుస్తాం. రష్యా ప్రపోజ్ పెట్టింది ఇండియాకి, మన ఇద్దరం కలిసి దీన్ని తయారు చేద్దామని చెప్పేసి. ఇంకా అమల్లోకి రాలేదు, బట్ ఇది వార్తల్లో ఉంది కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం. రష్యా యొక్క యుద్ధ విమానం అండి ఇది. ఇట్ ఈస్ ద 5th జనరేషన్. మీకు ఒకసారి యూపీఎస్ క్వశ్చన్ అడిగింది కదా ఈ రఫేల్ జెట్ విషయం లోపల, ఎన్నో తరం అని చెప్పేసి, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. భారతదేశంలో 5th జనరేషన్ ఫైటర్ జెట్ ఉందా, లేకుంటే నిర్మాణంలో ఉందా, ఉంటే దాని పేరేంటని చెప్పేసి ఆన్సర్ చేయండి. ఇది సూపర్ సోనిక్, అంటే ధ్వనివేగం కంటే ఎక్కువ వేగంతో పోతుంది, 2.0 అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ నాట్ హైపర్ సోనిక్, ఇట్ ఈస్ ఓన్లీ సూపర్ సోనిక్. సింగిల్ సీట్ అండ్ ట్విన్ ఇంజన్స్ కలిగి ఉంటుంది. ఇంకా ఇది అమలు కాలేదు, అంటే ఫైనల్ డీలింగ్ ఇంకా కుదరలేదు. ఇప్పుడే రష్యా తయారు చేస్తుంది, నాట్ ఇండియా. సో నెక్స్ట్ 100 రామ్సార్ సైట్ అండి. సో మనం 100 పూర్తి చేసుకున్నాం కాబట్టి ఈ 100ది పేరు గుర్తుపెట్టుకోవాలి. మన ఏప్రిల్ మాసం లోపల 99 కూడా యూపీ షికా ఝీల్ అని చెప్పేసి, అది కూడా మనకి పక్షి సంరక్షణ కేంద్రం. ఈసారి చూస్తే జై ప్రకాష్ నారాయణ, ఇంతకుముందు పేరు సురుహా తాల్ అని చెప్పేసి ఉండేది. ఇది యూపీలో 13వది, ఇండియాలో చూస్తే 100వది అండి. సో 100 రామ్సార్ సైట్స్ మనం సాధించినాం, వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. ఇది యూపీలో 13వది. గత ఏప్రిల్ మాసం లోపల షికా ఝీల్ అనేది యూపీలో 12 అని చెప్పేసి డిస్కస్ చేసినాం మనం.
ఇప్పటికీ రామ్సార్ సైట్స్ లేని రాష్ట్రాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. తెలంగాణ ఉంది, అరుణాచల్ ప్రదేశ్ ఉంది, మేఘాలయ ఉంది, నాగాలాండ్ కూడా ఉంది. సో 4 స్టేట్స్ గుర్తుపెట్టుకోండి. ప్రశ్న ఎందుకో వస్తుందని చెప్పేసి మనం ఫ్రీక్వెంట్లీ దీన్ని డిస్కస్ చేస్తున్నాం. అందుకే ఇండియాలో ఫస్ట్ది చిల్కా సరస్సు అండ్ కియాలో డెయ్యో అని చెప్పేసి రాజస్థాన్ ఉన్నది. అతిపెద్దది సుందర్బన్స్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్, చిన్నది రేణుకా సరస్సు ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్. ప్రపంచంలో అతిపెద్దది, అది చిన్నది ఏంటి, ప్రపంచంలో ఫస్ట్ది ఏంటి, ఇది మనం డిస్కస్ చేసినాం. జనవరి కరెంట్ అఫైర్స్ తీయండి ఒకసారి, మీరు జనవరి 2026 కరెంట్ అఫైర్స్ తీయండి, అందులో మీకు తెలుస్తుంది. నెక్స్ట్ హైయెస్ట్ తమిళనాడులో 20 ఉన్నాయి, యూపీలో వచ్చేసి 13 ఉన్నాయి. ఈ 13 మనకి మారలేదా, మారింది. ఇప్పుడు ఇంతకుముందు 12 అని చెప్పేసి మనం ఏప్రిల్ మాసంలో డిస్కస్ చేస్తే ఇప్పుడు ఒకటి పెరిగింది కాబట్టి 13కి మారిపోయింది. నెక్స్ట్ E85 ఫ్యూయల్ అని చెప్పేసి, అంటే పెట్రోల్లో మనం 85% ఇథనాల్ని కలపబోతున్నాము. సో 15% పెట్రోల్ ఉంటే 80% ఇథనాల్ ఉంటుంది. మనం ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ 20% అని చెప్పేసి అచీవ్మెంట్ అయినాం. ఇప్పుడు 85%కి ప్రయోగం చేస్తున్నాం. ఇది ఇండియా మొత్తం అప్లికేబుల్ కాదు, కొన్ని ఇన్ఫ్యాక్ట్ ప్రాంతాల్లో అవి గుర్తుపెట్టుకోవాలండి. ఢిల్లీ ఒకటి, ముంబై ఒకటి, పూణే, నాగ్పూర్, ఈ 4 ప్రాంతాల్లో మనకి పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అని చెప్పేసి ఇథనాల్ 85 బ్లెండింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిండు. అంటే ఎంపిక చేసిన వెహికల్స్ ఏవైతే ఉంటాయో, అన్ని వెహికల్స్లో కాదు, మనకి ఎంపిక చేసిన వెహికల్లో మాత్రమే మనం, అంటే వాటిని ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే అది ఇథనాల్ని కూడా కలుపుకొని ఈజీగా వెళ్ళిపోతుంది. అటువంటి వెహికల్లో మాత్రమే ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మరి ఉపయోగం ఏంటి, ఇది చాలాసార్లు మనం డిస్కస్ చేసినామండి. మనం ముఖ్యంగా ముడి చమురు ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, ఇప్పుడు మన పెట్రోల్ అంతగా అవసరం ఉండదు. వై, బికాస్ బ్లెండింగ్ చేస్తున్నాం కాబట్టి ఇథనాల్ని, కాబట్టి మన ఇంపోర్ట్స్ అనేది తగ్గిపోతుంది. ఒకటి, ఫ్యూయల్ సెక్యూరిటీ వస్తుంది. ఈ వెస్ట్ ఏషియా ఇటువంటి వచ్చినప్పుడు మనకి ఫ్యూయల్ సెక్యూరిటీ అనేది పోతుంది కదా, ఇది బ్లెండింగ్ వల్ల మనకి అంతగా అవసరం ఉండదు. గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గిపోతాయి. వై, బికాస్ ఇథనాల్ మీకు పర్యావరణ అనుకూల ఇంధనం కాబట్టి. రైతుల యొక్క ఆదాయ అవకాశాలు పెరుగుతాయట. ఇది వెరీ ఫేమస్ స్టేట్మెంట్. మనకి ఎట్లా పెరుగుతాయండి అంటే, ఇథనాల్ యొక్క సోర్స్ మీకు ముఖ్యంగా చెరకు ఎక్కువ ఉంటుంది. ఇటీవల మొక్కజొన్న లాస్ట్ ఇయర్లో చెరుకుని బీట్ చేసింది. సో చెరుకు, మొక్కజొన్న అండ్ ఈ బియ్యం మెయిన్ సోర్స్ కాబట్టి, సో అవి పండించే రైతులకి ఆదాయం వస్తుందా అంటే అవునని చెప్పాలి. ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనము ఈ పెట్రోలియం యొక్క ఇంపోర్ట్స్ తగ్గించుకోవాలి, ఫారిన్ కరెన్సీ అనేది తగ్గించుకోవాలి, అంటే దాని యొక్క నిల్వ పెంచుకోవాలి. ఫారిన్ కరెన్సీ అనేది ఇంపోర్ట్స్ పెరిగితే నిల్వ తగ్గిపోతుంది కదా, ఇంపోర్ట్స్ తగ్గిస్తే నిల్వ పెరిగిపోతుంది. సో పర్యావరణ అనుకూల ఇంధనాన్ని ప్రవేశపెట్టాలి. ఈ అన్నిటితో పాటు రైతుల యొక్క ఆదాయ అవకాశాలు పెంచుతుందని చెప్పేసి ఆన్సర్ ఇచ్చినప్పుడు అది కరెక్టే అవుతుంది. మనకి సోర్స్ ఏంటి, చెరుకు, మొక్కజొన్న ముఖ్యంగా. సో నెక్స్ట్, ఇండియా యొక్క ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్ అని చెప్పేసి సుజుకి డెవలప్మెంట్ చేసిన దాని పేరు వ్యాగన్ ఆర్ అని చెప్పేసి పిలుస్తాం. ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటే ఏం లేదండి, ఇథనాల్ బ్లెండింగ్ చేసిన దాన్ని కూడా అది డ్రైవ్ చేస్తుంది. మనకి ఓన్లీ పెట్రోలే కాదు, బ్లెండింగ్ ఫ్యూయల్ని కూడా తీసుకుంటుంది. దాన్ని మనం ఫ్లెక్స్ ఫ్యూయల్ అని చెప్పేసి పిలుస్తాం. జాగ్రఫీ చూస్తే ఇండియాలో 7th రీజనల్ మెటీరియలాజికల్ సెంటర్ అని చెప్పేసి 7వ ప్రాంతీయ వాతావరణ కేంద్రం అండి. ఇది జమ్మూలో మనం ఏర్పాటు చేసుకున్నాం. దేనికోసము, జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఈ 3 కోసం అని చెప్పేసి ఆ 3 ప్రదేశాల్లో వాతావరణ సమాచారాన్ని అది అందిస్తుంది. ఇది 7వది అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఐఎండి తరఫున పనిచేస్తుంది. ఇది ప్రాంతీయ వాతావరణ కేంద్రము. 7th జమ్మూలో అని చెప్పేసి మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ గవర్నమెంట్ స్కీమ్ అండి, వికసిత్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రామ్. ఇది వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రామ్ కాదు, వికసిత్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే కొంతమందిని ఎంపిక చేసిన వాలంటీర్స్ ఉంటారు. అది యువ భారత్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం అంతకుముందు. సో మై భారత్ అని చెప్పేసి పిలుస్తాం కదా. సో అదేం చేస్తుంది అంటే, ఒక వాలంటీర్లను ఎంపిక చేస్తుంది. ఆ వాలంటీర్ సరిహద్దు ప్రాంతాలకు వెళ్ళి అవేర్నెస్ కల్పిస్తారు. సుస్థిర అభివృద్ధి అంటే ఏంటి, విద్య, ఇటువంటి దాని పట్ల అవేర్నెస్ కల్పిస్తారు. సరిహద్దు ప్రాంతాలు ఉగ్రవాదం వైపు ఆకర్షితులు కాకుండా ఈ స్కీమ్ పనిచేస్తుంది. ఇట్ ఈస్ అ వాలంటరీ ప్రోగ్రామ్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ కండక్ట్ చేస్తుంది. దాని తరపున మేరా యువ భారత్ ఇంప్లిమెంట్ చేస్తుంది. దీనికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ దాంతో పాటు ఈ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు కూడా హెల్ప్ చేస్తుంది. ఓకేనా, మెయిన్ కండక్ట్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్.
సహాయం చేసేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ను ఐటీబీపీ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. సో వాలంటీర్లు ఎంపిక చేస్తే సరిహద్దు గ్రామాలకు వెళ్ళి వాళ్ళు అవేర్నెస్ కల్పిస్తారు అంతే. ఈ సరిహద్దు గ్రామాలు గుర్తుపెట్టుకోవాలి. లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ లేదండి. స్పోర్ట్స్ మీకు ప్రజ్ఞానంద వార్తల్లో ఉన్న వ్యక్తి నార్వే చెస్ టైటిల్ని వెరీ ఫస్ట్ టైం ఇండియన్ గెలుచుకున్నాడు కాబట్టి రికార్డు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ అంటే యోగాను ఒక క్రీడగా అభ్యసిస్తూ ఒక ఛాంపియన్షిప్ వెరీ ఫస్ట్ టైం అహ్మదాబాద్ కండక్ట్ చేస్తుంది. మన పిఎం మోడీ గారు స్టార్ట్ చేసిండ్రు. జూన్ 21 అయితే కాదు. ఫ్రెంచ్ ఓపెన్ అండి, ఉమెన్ మీరా ఆండ్రీవా రష్యా అమ్మాయి గెలుచుకుంది. సో ఈ మన వెరీ ఫేవరెట్ షరపోవా, అంతకుముందు టెన్నిస్ లోపల వెరీ ఫేమస్ షరపోవా, ఆమె అరిస్తే చాలామందికి డెసిబిల్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆమె అరుపు ఆ షాట్ కొట్టేటప్పుడు కోర్టు మొత్తం దద్దరిల్లేది. షరపోవా తర్వాత మళ్ళీ వచ్చిన రష్యా మీరా ఆండ్రీవా అని చెప్పేసి పిలుస్తాం. మీరా అంటే ఎస్ మేమే. సో ఉమెన్ గుర్తుపెట్టుకోవాలి. ఈమె ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్న ఆమెకి ఫస్ట్ ఇది టైటిల్. రష్యా పరంగా చూస్తే సెకండ్ అని చెప్పేసి పిలుస్తాం. సో మెన్ ఎవరు ఈరోజు మీకు సాయంత్రం ఫైనల్ అయిపోతుంది, రేపు డిస్కస్ చేద్దాం మనం. అచ్చా ఇంకోటి, ఈ జూన్ కరెంట్ అఫైర్స్ అయిపోయిన తర్వాత మనం 6 నెలల కరెంట్ అఫైర్స్ ఇదే కోర్సులో అంటే 26 మ్యాగజైన్ కోర్సులో మనం ఇంప్లిమెంట్ చేస్తాం. 6 నెలల కరెంట్ అఫైర్స్ క్లబ్ చేసి సబ్జెక్ట్ వైజ్ డిస్కస్ చేద్దాం. మీ యొక్క ఏడబ్ల్ఈ లేకుంటే ఈ డిప్యూటీఈఓ లేకుంటే మీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్కి లేదా ఇతర ఎగ్జామ్స్కి కూడా పనికి వస్తుంది. గ్రూప్ 1 కూడా పనికి వస్తుంది ప్రిలిమ్స్కి. 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ మళ్ళీ 26 మ్యాగజైన్ కోర్సులోనే వీడియోస్ ప్లస్ క్లాసెస్ ఉంటాయి. నోట్స్ కూడా అక్కడే వస్తుంది. మళ్ళీ చాప్టర్ వైజ్ మళ్ళీ మనం రాస్తామండి. మీకు తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు జనవరి నుంచి జూన్ వరకు క్లబ్ చేసి మంత్లీ వైజ్ అని చెప్పేసి ఇవ్వచ్చు. నేను అట్లా ఇవ్వను. మళ్ళీ జనవరి నుంచి జూన్ వరకు 6 నెలల కరెంట్ అఫైర్స్ని మిళితం చేసి పాలిటీ అయితే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఇట్లా ఆర్డర్లో మళ్ళీ వాటిని రాస్తాం. మనకి బద్ధకం లేదు, ఎన్నిసార్లు అయినా రాస్తాం. నెక్స్ట్ అపాయింట్మెంట్స్ అండి. ఇక్కడ మనకి ఏవి అవసరం అంటే అపాయింట్మెంట్స్లో ఇవి అయిపోయినట్టున్నాయి. ఎస్, అశుతోష్ దీక్షిత్ ఇండియా ఎయిర్ ఫోర్స్ యొక్క వైస్ చీఫ్గా వచ్చిండు. గుర్తుపెట్టుకోవాలి, వైస్ చీఫ్ కూడా గుర్తుపెట్టుకోవాలి చీఫ్తో పాటు. సౌరభ్ విజయ్ ఇతను యుఐడిఏ సంస్థకి సీఈఓ ఉండు కదా, అతను తీసుకొచ్చి ఇండియా ఏఐ మిషన్ సీఈఓ చేసిండు. ఇండియా ఏఐ మిషన్ 2024లో స్టార్ట్ అయింది వాస్తవంగా. స్వామినాథన్ జానకిరామన్ అని చెప్పేసి డిప్యూటీ గవర్నర్గా లాస్ట్ ఇయర్ ఉండే కదా, అతను కంటిన్యూ చేస్తున్నారు మరొకసారి. నీలకంఠ మిశ్రా ఇది గుర్తుపెట్టుకోవాలండి. వరల్డ్ బ్యాంకులో భారతదేశం యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియామకం పొందింది కాబట్టి ఈ నీలకంఠ మిశ్రా వెరీ ఫేమస్. ఈ పరమేశ్వరన్ అయ్యర్ ఉండే ఇంతకుముందు ఆయన ప్లేస్లో వచ్చిన వ్యక్తి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో ఐఎంఎఫ్ లోపల ఇండియా తరపున, ఐఎంఎఫ్ యొక్క కాదు. భాస్కర్ చౌదరి అండి ఓఎన్జీసీ డైరెక్టర్. ఇది స్కిప్ చేయవచ్చు బట్ చెప్పలేం, ఓఎన్జీసీ అనేది ఫేమస్ సంస్థ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ముత్తు చెలియన్ షార్ డైరెక్టర్గా నియామకం పొందిన వ్యక్తి. ఇవి అండి. సో పెద్దగా మీకు ఈరోజు ఏమున్నాయండి, అన్ని అపాయింట్మెంట్స్ ఇవన్నీ. తర్వాత స్పోర్ట్స్ ఉన్నాయి. అంటే బాగా ఇబ్బంది పెట్టే అంశాలు లేవు. ఒక స్కీమ్ వార్తల్లో ఉంది. జాగ్రఫీ రికార్డ్ ఒకటి 7th ఇది ప్రాంతీయ వాతావరణ కేంద్రం అని చెప్పేసి. ఈ 85 ఫ్యూయల్ గుర్తుపెట్టుకోవాలి. నగరాల పేర్లు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ అయితే. ఢిల్లీ, ముంబై, పూణే, నాగపూర్ అని చెప్పేసి. సో మనకి ఇది రామ్సర్ సైట్లలో 100వ గుర్తుపెట్టుకోవాలి. ఈ జయప్రకాష్ నారాయణ పేరు మార్చినాం. ఫస్ట్ సురుహాతాల్ అని చెప్పేసి ఉండేది. యూపీలో 13 అండి మొత్తం మీద. సో మానిటరీ పాలసీ కమిటీ రిపోర్టు స్కిప్ చేయవచ్చు. వై బికాస్ ఏప్రిల్ది సేమ్ ఉంది కాబట్టి. మళ్ళీ మనకు ఆగస్టులో ఉంటుంది కదా, అప్పుడు మార్ప్లస్ డిస్కస్ చేద్దాం. ఆగస్టులో మోస్ట్లీ 5.25 తగ్గించవచ్చు, లేకుంటే పెంచవచ్చు, మనకి చెప్పలేము. అది సేమ్ అట్లా ఉంచవచ్చు. ఇది ఈ గణాంకాలు ఉన్నాయి కదా, ఇది సెక్టార్ వైజ్ వృద్ధి రేటు కావచ్చు లేదా కంపోజిషన్ కావచ్చు, మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడే చదవకండి, జస్ట్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. సో అంతే అండి. ఈ పాలిటీ నేవా అప్లికేషన్ నాట్ మచ్ ఇంపార్టెంట్. ఓకే, సో మనము ఏది ఈ ఏడబ్ల్ఈ కావచ్చు లేదా డిప్యూటీఈఓ తెలంగాణ వాళ్ళ కోసం మీకు సెప్టెంబర్, అక్టోబర్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. ఈ 1 అంటే జనవరి నుంచి చదువుకోండి సరిపోతుందండి. జనవరి నుంచి ఎనఫ్. అయితే ఈ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ క్లాసుల్లో మనము ఈ 25 ఇయర్ ఉన్నాయి కదా, 25 ఇయర్ మరీ వెరీ ఇంపార్టెంట్ అనుకునే యాడ్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ అవార్డ్స్ కేటగిరీ ఉందనుకోండి,
జనవరి నుంచి డిస్కస్ చేస్తూనే నవంబర్లో వచ్చిన ఈ నోబెల్ అవార్డ్స్ మనం దీంట్లో ఇంక్లూడ్ చేస్తాం. అంటే అది అవార్డు ఒకసారి ఇస్తారు. అటువంటి అన్నీ నేను ఇక్కడ యాడ్ చేస్తా అండి. మీ కరెంట్ అఫైర్స్ కోసము ఆ 6 months కరెంట్ అఫైర్స్ అనేది బాగా పనికి వస్తుంది. 26 year కోర్సులోనే మళ్ళీ దాన్ని ఇంక్లూడ్ చేస్తా. కొత్తగా మీరు ఎవరు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? చెప్పేది 25 yearని చదవకండి, టైం వేస్ట్ అనవసరంగా. 26 yearలో ఆ కేటగిరీ వచ్చినప్పుడు నేను చూస్తా. 25 yearలో మన మ్యాగజైన్స్ ఉన్నాయి, మంత్లీ మ్యాగజైన్స్, రిపోర్ట్స్ కావచ్చు, అవార్డ్స్, కమిటీలు, నియామకాలు ఏవైతే ఉన్నాయో మరీ ఫేమస్ అయితేనే చదువుకోవాలి. 25 year, 26 year మాత్రం అన్నీ చదువుకోవాల్సిందే. ఓకేనా? జనవరి నుంచి చదువుకోండి సరిపోతుంది. మరి 25 year అవసరం లేదండి, అవసరం లేదు. ఓకే, ఎవ్రీ సబ్జెక్ట్లో 25 yearలో వచ్చిన అప్డేట్స్ ఏమన్నా ఉంటే మన సిలబస్కు అనుగుణంగా ఉంటే రికార్డ్స్ క్రియేట్ చేస్తే 26 year కరెంట్ అఫైర్స్ అప్డేట్స్లోనే ఇంక్లూడ్ చేస్తాను. కాబట్టి 25 year అవసరం లేదు. ఇది క్లారిటీ అండి. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.